ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఆధ్యాత్మిక ఛానళ్లు మానసిక ప్రశాంతతను మరియు నైతిక విలువలను మెరుగుపరిచే వారధులుగా ప్రజలకు భక్తిభావాన్ని చేరువ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు ఆలయాల విశిష్టతను, వాటి వైభవాన్ని చాటి చెప్పే విధంగా అవతరించిన ధర్మం కోసం ఆధ్యాత్మిక ఛానల్ను మాజీ ఎంపీ, దిగ్గజ రాజకీయ వ్యాపారవేత్త గోకరాజు గంగరాజు విజయవాడలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ అన్ని ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉండదని, ఈ నేపథ్యంలో ఇటువంటి ఛానళ్ల ద్వారా దర్శించలేని ఎన్నో ఆలయాలను దర్శించుకోవడమే కాక ఆలయ విశిష్టతలను తెలుసుకునేందుకు కూడా వీలు ఉంటుందని అన్నారు. ఆ మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆలయాల విశిష్టతలు తెలిపే రీతిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ ఛానల్ యాజమాన్యానికి, ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా సంతోషం. ధర్మం కోసం పెట్టిన ఛానల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా భక్తులు ఎంచేదంటే చాలామంది అన్ని దేవాలయాలు సందర్శించలేరు. అటువంటి వారికి కూడా విపులంగా ఎంచేదంటే దర్శనం చేసుకున్నప్పుడు కూడా మనకి దాని గురించి మనకు తెలియదు. దాని ప్రసిద్ధి ఏంటి, ఎప్పుడు నిర్మించారు ఏంటి విషయాలు తెలియవు. వాటిలన్నింటినీ కూడా వివరంగా తెలియపరిచే స్థితిలో ఈ ఛానల్ కృషి చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి ఆనందిస్తారని నేను భావిస్తాను. తప్పకుండా ఈ ఛానల్ ద్వారా భక్తులందరికీ కూడా పెద్ద సేవ చేసినట్టుగా అవుతుంది. తప్పకుండా ధర్మం కోసం చేసే కృషి తప్పకుండా ఫలిస్తుందని నేను భావిస్తున్నాను. భగవంతుడి దయ వల్ల ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలో అయిపోయిన తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ప్రయత్నించి ధర్మం కోసం కృషి చేయాలని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.